గారు ఉన్నాడండి, ముసలాయన, వృద్ధుడండి. ఆయనకి 10 ఏళ్ల నుంచి ఒక శిష్యుడు సేవ చేస్తున్నాడండి. ఏ విధంగా సేవ చేస్తాడు? శిష్యుడిని ప్రాణాన్ని కూడా అర్పణ చేస్తాడండి. అంత చక్కగా సేవ చేస్తున్నాడు. కొత్తగా ఒక శిష్యుడు చేరాడండి. 6 నెలల కింద కొత్తగా ఒక శిష్యుడు చేరాడు. ఒకనాడు గురువు గారు ఒక మైలు దూరం ఎక్కడో ప్రయాణం చేసి ఆశ్రమానికి తిరిగి వచ్చి మధ్యాహ్నం భోజనం చేసి, ముసలాయన కదండి, పండుకున్నాడండి. కాళ్ళు నడిచి కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. అంచేత కాళ్ళు బారజాపుకుని మొదటి శిష్యుడిని పిలిచాడండి. నాయన, కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, కొంచెం ఒత్తరా నాయన అని చెప్పి వాడు పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళు ఒత్తటానికి వస్తుంటే రెండవ శిష్యుడు, గురువు గారు క్షమించండి, ఆ మొదటి శిష్యుడు 10 ఏళ్ల నుంచి మీ కాళ్ళు ఒత్తుతున్నాడు, వాడు ఎంతో పుణ్యం సంపాదించాడు, నేను కొత్తగా వచ్చాను, మీ కాళ్ళు ఒత్తే పుణ్యం నాకు, భాగ్యం నాకు కలుగు చేయండి అని కొత్తవాడు వచ్చి ప్రార్థన చేశాడండి. మొదటివాడు, స్వామి గురుదేవా, వాడిని మాత్రం వీడిని పెట్టబాకండి కాళ్ళు ఒత్తే పనికి, ఇప్పుడే కొత్తగా వచ్చాడు, వాడికి అనుభవం తక్కువ, నేను 10 ఏళ్ల నుంచి మీ కాళ్ళు ఒత్తుతున్నాను, ఎక్కడొత్తాలో నాకు బాగా తెలుసు, వాడికి ఎక్కడొత్తాలో తెలియరాని చోట ఎత్తాడంటే మీకు పరలోక ప్రయాణం, కాబట్టి కొంచెం జాగ్రత్తగా విచారించండి, వాడిని పెట్టద్దు అన్నాడు. వీడన్నాడు రెండోవాడు, స్వామి 10 ఏళ్ల నుంచి వాడు లారీ పుణ్యం కొట్టేశాడండి, ఇంతవరకు మీకు సేవ చేసి, నేను కొత్తగా వచ్చాను, నన్ను పెట్ట. వీళ్ళిద్దరు కీచులు ఆడుకుంటుంటే గురువు గారు, రై కొట్టుకోబాకండి ఇద్దరు, భగవంతుడు నాకు 2 కాళ్ళు ఇచ్చాడు, 2 శిష్యులు ఇచ్చాడు, నేను కాళ్ళు బారజాపుకుంటాను, నువ్వు ఒక కాలు ఒత్తు, నువ్వు ఒక కాలు ఒత్తు అని ఇద్దరికి డివైడ్ చేశాడండి కాళ్ళు. ఇద్దరు ఒత్తుతున్నారండి. వాళ్ళకి అసలు ద్వేషం లేకుండా ఉండాలి, కానీ ఒకరి మీద ఒకరికి వైరం ఉందండి. అంచేత పొరపాటున గురువు గారి ఒక కాలు వచ్చి ఇంకో కాలు మీద పడిందండి పొరపాటున. వాడు అన్నాడు, రై ఏరా నా కాలు నువ్వు ఎందుకురా కొట్టావు అన్నాడండి. నా కాలు నువ్వు కొట్టావని వాడన్నాడండి. కోపాలు ముదిరిపోయినాయండి. గురువు గారి కమండలం తీసి ఆ కాలును కొట్టాడండి వాడు. వీడు గురువు గారి యోగదండం తీసి అవతల కాలు కొట్టాడండి. గురువు గారు లేచి, ఏరా నా కాళ్ళు కొడుతున్నారు? స్వామి, ఇది మీకు సంబంధించింది కాదు, మా అంతరంగ సమస్య అన్నాడు. ఓరిని అంతరంగం పాడుగాను నా కాళ్ళు నాశనం చేస్తున్నారా వీళ్ళు? చూడండి, ఇట్లా ఉంటుందండి పరిస్థితి. గురువు గారు 2 కాళ్ళు నాశనం చేస్తున్నారు ఇద్దరు కలిసి. ఎవరికండి బాధ చెప్పండి? నా కాలు అని వాడు కొట్టుకుంటున్నారే, 2 కాళ్ళు కాదండి, ఇది గురువు గారి కాళ్ళు. అదేవిధంగా విశ్వమంతైన ఒకే స్వరూపం ఉన్నప్పుడు ఇది నాది ఇది నాది అని చెప్పి కొట్టుకుంటుంటే ఎవరికి అపచారం చేసినట్టు కొంచెం ఆలోచించండి. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ లాస్ట్ వర్స్ అండి గంభీరమైనటువంటి వాక్యం చెప్పేశారు. ఇది మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ. అది మీరు ఎన్ని యోగాలన్నా చేయండి, ఎన్ని ధ్యానాలన్నా చేయండి, ఒక ప్రాణికి అపకారం మాత్రం చేయవద్దు అనేటువంటి గంభీరమైనటువంటి సిద్ధాంతం ఈ విశ్వరూప సందర్శన యోగం చివర చెప్పి ఈ అమూల్యమైనటువంటి బోధను ఉపసంహరించినారు.